पे दिए ने joking. You know, see, when he asked me to tell something, I have to tell. I don't prepare. I didn't prepare that. ఏమైతే చెప్పాను నేను ప్రిపేర్ చేయలే. దట్స్ హీ నోస్ బికాస్ ఆయన బిడ్డలు మీకు ఇచ్చింది చాలాసార్లు ఆయన ఓకే మీకు మాట్లాడడం జరుగుతుంది రకరకాల టేక్ ఇట్ అండ్ డూ ఇట్. ఇది కూడా చెప్తాను, నేనేదో చేయలేని చెప్పడంలా, నేను చేశాను కాబట్టి చెప్తాను. మా పిల్లలు చాలా మంది చేస్తాను కాబట్టి చెప్తాను, చేయని వాళ్ళకి ఒకసారి అనిపిస్తుంది ఎందుకు చెప్పరు పిల్లలు వీళ్ళు ఎట్లా పాడైపోయినారు, పిల్లలు కూడా పాడు చేస్తున్నారంట ఇంకా పోవడం నల్లుంటది. నేను చాలా బాగా తెలుసుకుంటాను, నాకు ఐ నో వాట్ ఐ మీన్, నాకు తెలుసు, నేను ఆత్మీయతల్ని నాకు తెలుసు ఏం పిల్లలు రెండు శక్తులు అడుగుతున్నా పిల్లలు నా కొరకు పెంచు నా కొరకు పెంచున్నాను. నీ చేతుల్లో ఉంది, నువ్వు ఎవరి కొరకు పెంచుతావు. లిటరలీ నిన్న వారం చెప్పాను నేను ప్రీచింగ్ లో, పరో కుమార్తె నా కొరకు పెంచాను. పరో ఎవడు చర్చికి పోనీని వాడు, ప్రార్థన చేయని వాడు, బలి అర్పించని వాడు, దేవుని నామాన్ని తీసుకోకుండా దాసత్వంలో పెట్టి దేవునికి దూరంగా పెట్టి ఆదివారం చర్చి రాకుండా చేసి వాళ్ళని అణిచిపెట్టి వాణి పనులు చేపించుకునేవాడు. అని ఏమంటారు మనిషి తల్లికి తెలియదు ఎక్కువ పేరు ఒకే పేరు ఒకే పేరు ఏం చేసింది, ఎవరికొరకు పెంచింది మోషని దేవుని కొరకు. ఎక్కడ ఇంట్లో ఉండే రాజు, ఇంట్లో ఉండే రాజు తిండి పెట్టే, రాజు బట్టలు పెట్టే పెంచింది ఎవరి కోసం, ఆ తల్లి దేవుని కోసం. మోషే లాస్ట్ అంటాడు, రాజరికాన్ని వదులుకుని సిద్ధంగా ఉన్నాను కానీ యేసు ప్రభుని నేను వదలను అంటాడు. 14:11-24 ఏడు రాసింది. అనాలా లోకం వద్దు, నాకు గలీజ్ వద్దు, ఈ సినిమాలు వద్దు, వద్దు నాకు. నేను ఏం రోజు ఏం చెప్తానో ఎవరి బిడ్డ నువ్వు నేను ప్రీచింగ్ అదే మీకు చేయలేరు. ఎవరి బిడ్డ నా బిడ్డ కాదు నువ్వు, నేను కన్నా నిన్ను. రియల్ ప్రీచింగ్ ఇస్ దిస్, నువ్వు యెహోవా బిడ్డవు బేట, నువ్వు రక్తంతో కొనబడిన దానివి. దూతలు నీ కొరకు దేవుడు నియమించున్నాడు, నీ కొరకు దేవుడు ఆకాశం నుంచి భూమి చూస్తున్న దేవుడు నీ కొరకు చాలా ప్రాణం, ఎక్కడ కాలు పెడితే అక్కడ జీవం వచ్చేటట్లా చేసి దాన్ని నేను ఈ లోకంలో పెట్టాడు. నువ్వు లోకంలో కూర్చునేది నువ్వు ఆర్డినరీ వ్యక్తి కాదు బిడ్డ. పిల్లలకి చెప్పాలి, నువ్వు చిన్నప్పటి నుంచి చెప్పాలా. ఆమె ఒక పేద అదే పని చేసింది. మోషే నువ్వు వీళ్ళ పిల్లవి కాదు, పిల్లోడివి కాదు, అబ్రహాము నీ తాత, అబ్రహాము సంతానం. నువ్వు ఉండేది ఎందుకు తెలుసా, ప్రజలను దీవెనలోకి నడిపించడానికి, నరకం నుంచి విడిపించడానికి మోషే నువ్వు పుట్టిండేది. మోషే నీ జీవితము అభిషేకంతో నిండి ఉంది. ఈ మోషే అన్నాడు, ఈ రాజరికం నాకొద్దు, ఈ ఐగుప్తు నాకొద్దు, లో నీ బిడ్డ పెద్ద అయిన తర్వాత పాపం నాకొద్దు, నాకు దేవుడు కావాలా, నాకు పరిశుద్ధత కావాలా. దేవుడు తల్లిదండ్రులకు ఎందుకు రెస్పాన్సిబిలిటీ అంటే, చిన్నప్పుడు మీ బాధ్యత వాళ్ళని చెప్పడం. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో ఉండి మీరు చెప్పే మాటలు తీసుకుని కడతాడు. రోజు నీ బిడ్డ పెద్ద అంటావు, చచ్చిపోయిన వరకు ఆనందిస్తూ ఉంటాం. బిడ్డ చూసుకొని ఆనందిస్తూ ఉంటావు. ఎంత నీతి ఉందిరా నీలో, ఎంత మంచోడురా నువ్వు అని, ఎంత ప్రేమిస్తావురా మనుషుల్ని, ఇతర మనుషుల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారా. తల్లిదండ్రులుగా మనం సంతోషపడాలా. ఎస్ ఉద్యోగం బాగుంది, చదువు బాగుండాలా, అన్నీ ఓకే. ఎదున మానవత్వాన్ని చూసి, మన పిల్లల్లో ఉండే మానవత్వాన్ని చూసి మురిసిపోవాల. మనము అట్లా పెంచాల పిల్లల్ని. మాట్లాడుకునేవాడు, చెడ్డ పని చేసేవాడు, ఆడ ఏడ గలీజ్, మనకే బాధేస్తుంది. ఎంత ఇది నా కొడుకు, నా కూతురు ఇట్లాదా, నా కొడుకు ఇట్లా వాడా అని పిల్లలు బాదుకుంటావు. రోజు నువ్వు జాగ్రత్త పడుకోకుండా. నిజం చెప్తున్నాను కదా, అనుభవంతో చెప్తాను. ఇంకోటి చెప్తున్నాను నేను, ఐ మీన్ హలో ప్లీజ్ నాతో మాట చెప్తాను. తల్లిదండ్రులుగా మనము ఏం చేస్తున్నామో దేవుడు గమనిస్తూ ఉంటాడు. నీ నా హృదయాన్ని, నీ నా జీవితాన్ని దేవుడు దగ్గరగా చూస్తాడు.
నీ జీవితం క్లీన్గా ఉందనుకో, నీ పిల్లల్ని దేవుడు క్లీన్గా పెంచుతాడు. ఏ చీకటి రాని నీ బిడ్డల మీద. అయితే నేను ఎవరిని పాయింట్ అవుట్ చేయడంలా, ఇక దొంగతనం ఉందనుకో గుండెల్లో నేను నిజంగా చెప్తాను, నీ పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది. అనుభవంతో చెప్తాను. అనేక మంది కుటుంబాన్ని చూసి చెప్తాను. నా జీవితంలో నుంచి నేను తొంగి చూసి చెప్తాను. అందులో చీకటి ఉండకూడదు బిడ్డ. చాలా క్లీన్గా ఉండాలి దేవుని ఎదుట. ఓ ఆయన నిన్ను హెచ్చిస్తే ప్రపంచానికి దీవెనగా మార్చాడు నిన్ను, నీ బిడ్డలు. చెడ్డ ఉండదు, దొంగతనం ఉండకూడదు, ఎవరి గురించి చెడ్డ ఉండకూడదు, ఎవరికి చెడు చేయకూడదు. చాలా నీట్గా హృదయం ఉంటే నీ పిల్లల్ని మురిసిపోయేటట్లు చేస్తాను. నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆనంద బాష్పాలతో జీవించేటట్లు చేస్తాను. అని నేను గమనించిన వెళ్ళి బైబుల్ ముందర పెట్టుకొని చెప్తాను. నా మాట వినండి. తల్లిదండ్రులు దొంగతనం ఉంటే లోపల, ఓ యు విల్ క్రై ఆఫ్టర్. ఆ మాట నా పిల్లలే చెప్తాను. నేను ఒక్కటి రిక్వెస్ట్ చేసుకుంటాను, చాలా నీట్గా ఉండాలి నాయన. తప్పులు జరుగుతాయి, ఎంత వెంటనే క్లీన్ చేసుకో. మోసాలు ఖచ్చితంగా బిడ్డలో ఆ యొక్క నేచర్ గురించి స్పిరిట్స్ పనిచేస్తాయి. వెరాజ్ నేను దేవునితో నుండి జీవించాను. అందుకే నేను చెప్తున్నా, చాలా యథార్థం ఉంది. ఎవ్వరు కూడా చెడు నేర్పిద్దండి, చెడు ఇంట్లో మాట్లాడద్దండి, చెడు ఏ చెడు చేయొద్దండి బిడ్డ. ఎవరు గురించి చెడు మాట్లాడదు, బంధువుల గురించి చెడు మాట్లాడద్దండి, చెట్టు గురించి చెడు మాట్లాడదు, దైవజనం చెడు మాట్లాడదండి. డోంట్ డూ దాట్. జస్ట్ బీ ఏ ప్యూర్ పర్సన్. లైక్ ఏదున్నా దేవుడు చూసుకుంటాడు. మొర్దుకై గురించి ఇప్పుడే చెప్పా, ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ రాత్రి కూడా రాజు జ్ఞాపకం, నీకేం చేయడైనా అంటే నువ్వు నేను పూజిస్తానేది రాయిని రప్పని మతాన్ని కాదు, బొమ్మని బాబాని కాదు మనం పూజిస్తానే, సాక్షాత్తు సృష్టికర్తకు దేవుడు మన తండ్రి, ఆయనే సమస్తం. నేను ఒకటి చెప్తాను, నేను పాయింట్ అవుట్ చేయండి, నా అనుభవం చెప్తున్నా. చెడ్డ నేచర్ ఉండి చెడ్డగా ఉంటే ఖచ్చితంగా పిల్లల మీద ఎఫెక్ట్. చూడు ఎంత మంచి హృదయంతో బిడ్డగారికి పెంచితే దేవుడు తనకు సాయం చేశాడు. అంటే అంత పాపపు జీవితాన్ని వదులుకోగల నాకు ఒక మనిషి. ప్రపంచానికే రాజు కావాల్సింది మోషే. ఐగుప్తు వచ్చి సూపర్ పవర్ ఆ రోజుల్లో. తల్లి చేసిన పని చూడండి. అందుకే నేను ఎప్పుడున్నా దేవుని గురించి చెప్తా ఉన్నాను. నువ్వు భయపడద్దు, నీ బిడ్డ ఇంజనీర్. నువ్వు ఇంజనీర్ అంటావు, ప్రపంచంలోనే టాపెస్ట్ ఇంజనీర్ చేస్తాడు ఆయన. అంతే. ఐడియాస్ ఇచ్చేది ఎవరు చెప్పండి? బ్రెయిన్లో ఐడియాస్ ఇచ్చేది ఎవరు? దేవుడు. పిల్లరా, బుక్ కాదు, నువ్వు చదివే బుక్ నేను కాదండి. నువ్వు నీటికి తయారు చేయి, మంచిది. మన పిల్లలు టాపర్స్గా ఉండాలా. క్రైస్తవ పిల్లలు ప్రపంచాన్ని ఏలేవారుగా ఉండాలి. అసలు ప్రపంచాన్ని ఏళ్తానేది క్రైస్తవులే. మీరు పోయి బయట చూసుకోండి, ఎక్కడ కూడా ఈ ప్రపంచంలో దేవుడు లేనుడు ఎప్పుడు పైకి రాడు. వాళ్ళ దైవంలో ఇతరులు ఎదున మీకు రికార్డ్ అవుతున్నా కూడా దేవుని బిడ్డల దైవంలో ఈ ప్రపంచం నడుస్తున్నది. ఈరోజు కూడా కూర్చుండే చైర్ కూడా దేవుని బిడ్డలే కనుక్కునేది. ఈ ప్రపంచంలో ముఖ్యంగా భారతదేశంలో అనుభవిస్తున్న ప్రతిదీ A to Z యెహోవా దేవుని యేసయ్య రక్తంతో కడిగిన బిడ్డల దయతో ఇవన్నీ మన చేతుల్లో ఉండేది. ఈరోజు నీ దగ్గర ఉండేది ప్రతిదీ. ఎక్కేసుకోండి. నా పిల్లలు నీ పిల్లలు ఏం చేయడం ఆయన. ఎందుకంటే నేను రెడీ రాలేవని చెప్పాలి. పొద్దున్నే చీరలు వేసుకుంటే అనిపించింది, అడ్మిట్ వచ్చింది చెప్పకూడదు, నేను చెప్తాను ఆయన కూడా. చాలా బాధ వేసింది. ఆ పాప పోతే చూస్తుంది, ఆ బయట ఈడ చీరలు వేస్తా ఉన్నాయి, బరువు మోస్తా ఉన్నాయి. ఎంతమంది ఉన్నారు చుట్టుపక్కల చెప్పండి. ఎందుకు పాలిటిక్స్ మీకు? మీ పిల్లలు మీరు కూర్చోవడం లేదా చీరలో వచ్చి? ఇప్పుడు ఈరోజు మీ తండ్రి ఇల్లు కాదా ఇది? మీరు చేస్తుంది అదే ఆయన ఎదుట. ఎప్పుడైతే దేవుడు ఉన్నాడు అని అనుక్షణం బ్రతుకుతావో అప్పుడే ఆయన సంపూర్ణ లాభం పొందుకున్నావు, ఆనందిస్తావు.
ఏదన్నా దేవుడు ఎవరితో ఏం మాట్లాడతారో నాకు తెలియదు, ఆయన నా హృదయంలో వచ్చి చెప్తాను. నాకు ఆ ఫీల్ అయింది, నేను ఫీల్ పిల్లలు ఇచ్చాను, పురుషులు ఉన్నారు, ఇక్కడ చుట్టుపక్కల కుటుంబాలు ఉన్నాయి, ఒక్కడికి కూడా లేచి అసలు ఎవరు పెడతానని చేర్చాడా, ఎవరు చేస్తారు అసలు ఇంతవరకు ఎవరు డిస్కస్ కూడా చేయలేను. పంపిస్తాం పిల్లలను కూడా, క్రికెట్ ఆడికి పంపించాం, మరి ఫస్ట్ పంపిస్తారు, ఏదైనా చెప్పి ఫస్ట్ పంపిస్తారు, వేరే పనులు ఏదైనా చెప్పి పంపిస్తారు. అదే దేవుని ఆలయం, దేవుని పనులు, ఈ సంఘం ఉండేనా ఎవరు చేస్తాను అనుకున్నారు? ఇవి ఆలోచించండి, సరిగా బ్రతకండి. దేవుడి పిల్లలు మీరు కూడా చేయగలిగి చేయాలా, అర్థమవుతుందా? సో ఆయన కొరకు ఏం చేసినా తిరిగి ఇచ్చే దేవుడు, దయచేసి గుర్తు పెట్టుకోండి. ఓకే, సో మనందరి బాధ్యత. నా 12 ఏళ్ళలో ఫస్ట్ టైం అనుకో ఈ మాట చెప్పడం, నేను ఎప్పుడు చెప్పలే. ఈరోజు సార్ ముందుండే జనరేషన్ అందరూ చక్కగా చేసుకుంటూ పోయారు. వీళ్ళంతా పిల్లలుగా ఉన్నప్పుడు వీళ్ళంతా ఉద్యోగాలు పాపం దూరం పోయారు. నాకు ఎప్పుడు ఫీల్ కాల, పొద్దున అనిపించిన అన్నారు, మరి ఎందుకు పోటీ పడతారు అంటే నేను ఎందుకు చేయాలా, అది నేను 12-13 ఏళ్ళు నేను ఫాస్ట్ అయ్యి నేను ఇప్పటికీ టాయిలెట్ క్లీన్ చేస్తా, అది బయటది ఆడ కూడా నేనే చెప్పేది, కొంతమంది అట్లే వదిలేసి పోయింటారు. ఆయన చూస్తానన్నా, చూస్తూ ప్రతిదీ నేను టాయిలెట్ క్లీన్ చేసేటప్పుడు ఆయన నాకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు ఆయన ఇల్లు అది, ఆయనది కదా టాయిలెట్, అది ఆయనది మాత్రం. జాగ్రత్త, ఇక్కడ నుంచి అన్న కొద్దిగా కేర్ఫుల్గా ఉన్నాడు. ఓకే, సరే, టైం ఎంతున్నాను చూసుకుని నేను ఓకే, ప్రేయర్ గురించి నేర్చుకుంటా ఉన్నాం మనము. ప్రేయర్ సీరియస్ ముందుకు వెళ్దాం, సీరియస్లో కాదు సిరీస్లో. ఓకే, సీరియస్గా ఉండకండి, మన కుటుంబంలో మనం మాట్లాడుకోవాలా, చెప్పుకోవాలా. ఓకే, ఎనీహౌ ఆల్రెడీ మనము చాలా సెక్షన్స్ చూసుకున్నాం ప్రేయర్లో. ఫస్ట్ సెక్షన్ ఏం చూసుకున్నాం? వై ప్రే, ఎందుకు ప్రార్థన. చాలా మంది అనుకుంటారు దేవుడికి అన్నీ తెలుసు కదా, నేను అడిగేది ఏముంది. యేసు ప్రభు అన్నాడు, నాకు అన్నీ తెలుసు, నీ తండ్రికి తెలుసు నీకేం కావాలో కదా. 6:9 సంథింగ్ 6 ఏమన్నాడు? మీరు మీ తండ్రికి తెలుసు మీకు నీ అవసరత, నీ అక్కరలని కదా అని కిందేమంటాడు, అందుకే ప్రార్థన చేయడం. అర్థమైందా? ఆయనకు తెలిసి నీకు ఏమేమి కావాలా, కానీ నువ్వు అడగని నీడు. ఆయన స్పిరిచువల్ ప్రిన్సిపల్ అదే, అర్థమవుతుందా? దేవుడు నువ్వు అడగని నీడు, చెప్పాలా, నోరు తెరిచి చెప్పాలా ప్రార్థనలో. పుట్టింది ఎందుకు అడిగిన మీకు చెప్పా, ప్రార్థన చేయడానికి. అర్థమైందా? ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి వశపరుచుకో, రాజ్యం చేయి. వశపరుచుకోవాలను, నీ శరీరాన్ని వశపరుచుకోవాలా ప్రార్థన ద్వారా. ఎలా వశపరుచుకుంటావు? నువ్వు నోరు తెరిచి మాట్లాడాలా, వర్డ్ రిలీజ్ చేయాలా, నీ బాడీతో మాట్లాడాలా. ఇమ్యూనిటీ పవర్ నా బాడీలో కావలసినంత యేసు నామంలో ఉండును గాక. బాడీ నీకు ఆజ్ఞాపిస్తాను, నువ్వు క్రియేట్ చేయి ఇమ్యూనిటీ పవర్. నాకు కావలసిన ఇమ్యూనిటీ పవర్ యేసు నామంలో. నువ్వు దర్శనం యేసు నామం అంటానంటే యేసు గురించి చెప్పినట్లే ఆ బాడీకి. యేసు నామంలో నా బ్లడ్లో కావలసినంత హిమోగ్లోబిన్ ఉండును గాక. యేసు నామంలో నా బ్లడ్ ఎప్పుడు ఆరోగ్యంగా ఉండును గాక. నేను మొన్న డోడీ వస్తునాక లేదు ప్రభు దగ్గరికి వెళ్ళిపోదామా, దాదాపు చాలా క్యాన్సర్ ఉండే ఆమె బ్లడ్లో. సంవత్సరం, ఐ డోంట్ నో టైమింగ్ నాకు గుర్తులేదు, కానీ రోజు చెప్పేది వాక్యం రాసుకొని పొద్దున్న. ఆమె డాక్టర్ చెప్పారు, నువ్వు చనిపోతావమ్మా. ఏళ్ళ క్రితం మాట, అప్పట్లో ఇంకా డ్రగ్స్ లేవు. జోడీ వస్తేనే, జోయిల్ వస్తే మదర్. వినండి జాగ్రత్తగా. ఫస్ట్ 3 నెలల తర్వాత పోతే చాలా ఎక్కిపోయిందమ్మా, ఇప్పుడు క్యాన్సర్ లెవెల్స్ చాలా హై అయిపోయినాయి, స్టేజెస్ దాటుతున్నాయని. అయినా నిరుత్సాహపడలేదన్నా. 3 months తర్వాత పోయినా కూడా కంటిన్యూగా దేవుని వాక్యం చెప్పేది. ఆమె సాక్ష్యంలో ఒకటి నాకు బాగా నచ్చింది ఏమంటే,
వాళ్ళ ఇంటి నుంచి డాక్టర్ పోయే మధ్యలోనే బరిల గ్రౌండ్ పడేదట. బరిల గ్రౌండ్ తెలుసా ఏమంటారు తెలుగు? శ్మశాన వాటి. బరిల గ్రౌండ్ దిక్కు చూసి అనేదంట, ఐ విల్ నాట్ డై బట్ లివ్ అండ్ డిక్లేర్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్. ఐ ఆమ్ నాట్ కమింగ్ టు యూ, ఐ మీన్ అంటిల్ ఐ ఫినిష్ మై లైఫ్ టైమ్ ఇన్ దిస్ వరల్డ్. ఆ కబ్రస్థాన్తో చెప్పేదంట, చూసి దాని దిక్కు చూసి, నేను రానిప్పుడే, నేను చచ్చిపోను, బ్రతుకి దేవుణ్ణి మహిమపరుస్తా, నా దినములు సంపూర్ణం చేసే వస్తాను ఇటుకి. మొన్న చనిపోయింది ఆమె కొద్ది రోజుల క్రితం, కొంతకాలం క్రితం, 96 ఎగ్జాక్ట్ నాకు. ఆమె జీవితం మీకు తెలుసుకున్నారా, దాదాపు 7-8 months వరకు చాలా సివియర్గా ఉండేది ఆమె. అన్ని స్వస్థత ప్రామిసెస్ పెట్టుకొని రోజు 3 పూట్ల టాబ్లెట్లతో పాటు వాక్యం చూసేది. లాస్ట్ రోజు ఆమె డాక్టర్ దగ్గర పోతే, ఇంత హెల్తీ బ్లడ్, ఆ డాక్టర్ ఎవరో చెక్ చేసేవాడు అన్నాడు, ఇంత హెల్తీ బ్లడ్ నా డాక్టర్ సర్వీస్లో ఎవరిది చూడలేదమ్మా. ఎందుకంటే బైబిల్ అంటుంది, వాక్యం దొరికిన వారికి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును. దేవుడికి తెలిసి నీకు ఆరోగ్యం, అసలు ఆరోగ్యం ఇవ్వాలని తెలిసేది కాదు, ఆరోగ్యం ఇచ్చేసాడు నీకు దేవుడు. యేసయ్య తిన్న దెబ్బల చేత మనము స్వస్థత పొందుకొని ఉన్నాం. కానీ నువ్వు ఫెయిత్ రిలీజ్ చేయింది, నోటి ద్వారా ఒప్పుకోంది, నీ జీవితంలో నెరవేర్చబడింది. ఎందుకంటే దేవుడు నిన్ను తన స్వరూపంలో పొరుగులో సృష్టించాడు. దేవుడు బలవంతం చేయడు, ఆదామునే బలవంతం చేయాలి దేవుడు. ఆదాము ద్వారా మొత్తం నాశనం చేయబడుతుంది మానవ, ఐ మీన్ మొత్తం సృష్టి పాపంలో పడుతుందని ఆపలేదు ఆదాముని. అంత గౌరవం నువ్వంటే. నీకు ఆరోగ్యం ఇచ్చేసాడు ఆయన, నువ్వు నోరు తెరిచి మాట్లాడుకోకుండా. మన ఈ బ్రదర్ కూడా, స్మృతి బ్రదర్ కూడా నాతో చెప్పారు, స్టోన్స్ ఉండే లాస్ట్ ఇయర్ కదా, లాస్ట్ 3 years బ్యాక్ స్టోన్ ఉండే బ్రదర్. నేను అడిగి డాక్టర్దే ఎందుకు పోలే, మీరు సర్జరీ చేయించుకోవాలంటే నాకు మంచి మాట చెప్పాడు. 3 years బ్యాక్ ఇట్లే 2 స్టోన్స్ వస్తే డాక్టర్లు అన్నారు తీసుకో. బట్ ఐ కంటిన్యూడ్ స్పీకింగ్ గాడ్స్ వర్డ్. వాకింగ్ చెప్పాడు. 2 బయటకు వచ్చేసాయి వితౌట్ సర్జరీ. అదే ఫెయిత్ ఇప్పుడు మళ్ళీ నేను అప్లై చేస్తాను. సంతోషం పిల్లరా, ఖచ్చితంగా విజయం. సో వాకింగ్ నువ్వు చెప్పాలా, ఇప్పుడు ప్రతి దానికి బాధపడకండి. నేను కూడా సిక్నెస్లో అవి వెళ్ళింది ఉన్నాయి అప్పుడప్పుడు. ఇప్పుడు కూడా నాకు ట్రబుల్ ఇస్తే నేను నాశనం చేసి వస్తాను. అలా నేనేం నాకు రాదని చెప్పడంలా, వచ్చినా తగలుకోకుండా. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ లైక్, దానికి జలుబు వచ్చిన వాళ్ళకి నాకు పట్టుకుంది, దగ్గు వచ్చిన వాళ్ళకి నాకు పట్టుకుంది, వాళ్ళు ఇదే మా ఇంట్లో ఇదే అర్థం. ఓకే ఇట్స్ హ్యాపెనింగ్, బట్ వాట్ ఐ మీన్ నువ్వు ఏం చేశాను దానికి సంబంధించి? ఆపల్ల దాన్ని. పక్కనోడి ఫోన్లేండి ఏమన్నా, కానీ నీకు రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఎప్పుడైతే చెప్తావు, ఎందుకు చెప్పవు ఇమ్యూనిటీ గురించి, నీ బాడీలో స్పీక్ టు యువర్ బాడీ. సే, బాడీ ఐ బ్లెస్ యూ, యు ఆర్ ద హౌస్ ఆఫ్ గాడ్. ఇమ్యూనిటీ పవర్ కావాల్సినంత ఇమ్యూనిటీ పవర్ నా బాడీలో అనుక్షణం పనిచేయడం కాక, రోగాన్ని నాశనం చేయడం కాక. రోగం కోసం కాదు నా శరీరం సృష్టించబడేది. దినమంతా చెప్పాలి, దినమంతా చెప్పాలి. ఎవరు ఈరోజు అప్లోడ్ అయితే కులాప్ గురించి మాట్లాడుతుంటే, సరే ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా, ఇప్పుడు 3-4 లక్షలు కాదంటే, ఇప్పుడు ఇంక నుంచి ఆపరేషన్ 3-4 లక్షలతో సరిపోవంట. 35-40 లక్షలు దాటేకి ప్రిపేర్ అవుతుంది ప్రపంచం. ఐ మీన్ ముఖ్యంగా మన దేశం ఆపరేషన్ కాస్ట్. సో అంత ఏదో జరుగుతుందని చెప్పి నేను విన్నాను. సంథింగ్ నాకు కూడా క్లియర్ లేదు. కానీ వాట్ ఐ వాంట్ టు సే, మనం కష్టపడి సంపాదించుకుంటే ఒక దెబ్బకి పోతానే డబ్బులని. నేనంటే ఎందుకు అట్లా? కారణం ఏమంటే మనం నోరు తెరిచి ప్రార్థన చేసి మాట్లాడడం. రాబోయే దినాల్లో లక్షలు డిమాండ్ చేయబోతున్నారంట ప్రతి ఆపరేషన్కి, సర్జరీస్. దాని పాయింట్ ఏంటంటే, వాట్ ఐ వాంట్ టు సే,
రోగం లేదు మనకి. ఇదన్నా అబద్ధం చెప్పాలా, దేవుడన్నా అబద్ధం చెప్పాలా, లేదంటే వాళ్ళన్నా నిజం చెప్తాను డాక్టర్ రోగం ఉందని. నీకు నాకు రోగం లేదని దేవుడు చెప్పాడు. మళ్ళీ ఎందుకుంది రోగము? బాధపడకండి, మనంతా ఎవరేదో ప్రాబ్లం పోతాను, నేను రీసెర్చ్ చేసి కానీ చెప్తాను, నేను అర్థం చేసుకోని చెప్తాను. ఎందుకు నువ్వు వాక్యం చెప్పవు? నేను వింటావు, బయటికి పోయిన తర్వాత అది చెవులో ఎందుకు వింటాను? మళ్ళీ స్టార్ట్ చేయండి, ఇక్కడైనా స్టార్ట్, పిల్లల కోసం స్టార్ట్ చేయండి. వాక్యం చెప్పండి, మీకోసం వాక్యం చెప్పండి. దినమంతా చాలాసార్లు చెప్పచ్చు. నేను మీకు రిక్వెస్ట్ చేసుకున్నాను, మీరు కనీసం 10-15 సార్లు నీకు హెల్త్ సంబంధించిన వాగ్దానాలు పలకాల. తర్వాత బైబిల్ ఏం చెప్తుందో చూడు, దేవుణ్ణి చూడు, నీ మీద, నీ లోపల వెలుగు చూడు. కృతజ్ఞత చెల్లించి, ప్రభా నువ్వు లోపల ఉన్నావు శరీరంలో, పరిశుద్ధాంతో ఎంత కేర్ తీసుకుంటాను, ప్రతి అణువుని ఆరోగ్యంతో ఉంటాను, ఏ రోగం లేకుండా చేస్తాను, కృతజ్ఞత నువ్వు చేసి చేయి, అంతే అనుమాన పడకుండా. చూడు ఎట్లుంటుంది. ఓకే, ప్రార్థన మీరు నేను చేయాలా, దేవుడు తెలుసులే ఇస్తాలే, అది తెల్లదు. రెండవది ఏమా, ప్రార్థన చేసేప్పుడు వాక్యాన్ని వినియోగించి ప్రార్థన. మూడోది ఏంటి? 10 పాయింట్. ఓకే, ఫోర్త్ ఏంటి మనం నేర్చుకుంటాను? ఫోర్త్ ఏంటి? న్యూ కవెనెంట్ ప్రేయర్, నూతన నిబంధన ప్రార్థన. చాలా తేడా ఉంది పాత నిబంధన ప్రార్థనకి నూతన నిబంధన ప్రార్థన బిడ్డ, చాలా చాలా తేడా ఉంది. అదే మనం నేర్చుకుంటా ఉన్నాం. ఓకే, నూతన నిబంధనలో వచ్చిన బెనిఫిట్స్, లాభాలు మనం నేర్చుకుంటున్నాం నూతన నిబంధన ద్వారా. ప్రార్థనలో వచ్చిన లాభాలు, ఫస్ట్ లాభం ఏంటి ఇచ్చాడు దేవుడు మనకు? చెప్పండి, ఏది ఫస్ట్ లాభం మనము నూతన నిబంధనలు తెచ్చుకోండి? నామం, యేసు క్రీస్తు నామం మనకి ఇవ్వబడింది. ఓ యేసు నామంలో నువ్వు నేను ప్రార్థించినప్పుడు, 16:23 పెట్టాను యోహాను సువార్త. నువ్వు నేను ప్రార్థించినప్పుడు చూడండి ఎంత గొప్ప గ్లోరియస్. నేను సెకండ్ పాయింట్లోకి వెళ్ళాలి, ముందు చూడండి. యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి అన్నప్పుడు గుర్తు పెట్టుకోండి మీరు, ఈ యొక్క సెన్స్ నీలో ఉండాలా. ఏ తెలుసా? యేసయ్య అడుగుతున్నాడు యేసు నామంలో అన్నప్పుడు, లేదంటే దెయ్యాల ముందుకెళ్ళి యేసు నామంలో విడుదల చెయ్యి, ఏమైనా దూరం పోమన్నప్పుడు, యూ షుడ్ అజ్యూమ్ దిస్ ఈస్ ట్రూత్. యేసయ్య చెప్తానండి నీ ద్వారా. దట్స్ ద క్యాలిక్యులేషన్ దట్ హెవెన్ హ్యాస్. స్వర్గము దాన్ని కౌంట్ చేసే విధానం ఏంటంటే, యేసు ప్రభు మాట్లాడుతానండి భూమి మీద నిలబడి. అది యేసు ప్రభు నామం అండి. అందుకే ఏమన్నాడు యేసు ప్రభు? ఆయన ఏమన్నాడు? ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడుగరు, మీరు తండ్రిని నా పేరిట ఏమడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయంగా చెప్తాను. నువ్వు ఏది అడిగినా ఇస్తాడు యేసు ప్రభు నామంలో. అంత గొప్ప ఆశీర్వాదం పిల్లలు ఆయన నామం వాడటము నూతన నిబంధన ప్రార్థనలో. ఆయన ప్రార్థన చేసినట్టే నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు యేసుక్రీస్తు నామాన్ని తీసుకున్నప్పుడు ఆయన లెవెల్ ప్రేయర్ అది. ఎందుకంటే ఆయనే చేస్తానండి నీ ద్వారా. అది నువ్వు ఫస్ట్ నమ్మాలి. అందుకే ఫెయిత్ అవసరం, విశ్వాసం అవసరం. అది ఉండాల మైండ్లో, నీ తిరుగుతాను అలా. అందుకే ప్రార్థనలో పోయినప్పుడు చాలా జాయ్ఫుల్గా ఉండాలి. నువ్వు నేను సంతోషంగా ఉండేసి యేసు ప్రభు వెళ్తాడు ప్రార్థన చేయడానికి. వెళ్తానేది నువ్వు, కానీ యేసు ప్రభు వెళ్తానేదే. ఎందుకంటే నువ్వు యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తానేది. అందుకే చాలా మంది ప్రార్థన చేయలేదు. వాళ్ళు ఏమనుకుంటారంటే, చూపిస్తాను కొద్దిసేపు తర్వాత చెప్తాను ఎందుకు అట్లా అనుకుంటాను. మాది కూడా ఉంది, చర్చ్ ఉంది, ఏ చర్చ్ నువ్వు వెళ్తాను. ఓకేనే. అందుకనే ఇలా మీకు నాకు ఆ నామం ఇవ్వబడింది వాడేదానికి. యేసు నామం వాడినప్పుడు యేసు ప్రభు ప్రార్థన చేసినట్లే, యేసు ప్రభు లెవెల్లో నువ్వు వెళ్తాను ప్రార్థన చేయడానికి యేసు ప్రభు చేసినట్లు. కాబట్టి స్వర్గము యేసు నామం అంటే నీకు గౌరవిస్తుంది. ఓకే, జస్ట్ ఫస్ట్ థింగ్. ఈరోజు సెకండ్ దాంట్లోకి కనీసం కొద్దిగానే చెప్పాలి. సెకండ్ మనం నేర్చుకుంటా అనేది ఈరోజు నుంచి సెకండ్ బెనిఫిట్, నూతన నిబంధనలో వచ్చిన సెకండ్ బెనిఫిట్ ఏంటంటే, మీరు నేను నీతిమంతులుగా చేయబడి ఉన్నాం. నీతి మనకి ఇవ్వబడింది, రైచస్నెస్ ఇవ్వబడింది. రైచస్నెస్, నీతి, చాలా ఇంపార్టెంట్ థింగ్.
రైచియస్నెస్ అనే పదాన్ని చాలా మంది క్రైస్తవులు అర్థం చేసుకోలేకపోతున్నారు. చాలా చర్చెస్లో అర్థం కాలే, చాలా మంది క్రైస్తవులకు అర్థం కాలే. రైచియస్నెస్ లేకపోతే తెలుగులో నీతి అంటే దేవుని ఎదుట మన స్థితి ఏంటి, మన స్టాండింగ్ ఏంటి దేవుని ఎదుట, మన స్థితి ఏంటి, దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు, దేవుడు మనల్ని చూసి ఏమనుకుంటున్నాడు, దాన్ని తెలిపేదే నీతి అనే పదం. వాట్ ఈజ్ అవర్ స్టాండ్ బిఫోర్ గాడ్? దేవుని ఎదుట నా స్థితి ఏంటి, దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడు, ఎవరు నేను దేవుని దృష్టిలో, ఆ దాన్ని తెలిపేదే నీతి అన్నమాట. 2 కొరింథీ 5:27 2 కొరింథీ 5:27 చదువుతారు ఎవరైనా? పెట్టండి దాంట్లో. ఓకే, చదువు. 2 కొరింథీ 5:27 ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసేను. 2 కొరింథీ 5 చిన్నగా మొత్తం వాక్యం వచ్చేసిందా? 21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసాను. జాగ్రత్త తినట్లేరా? నీతి అనేది చాలా 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 అంటే ఇంకా ఎక్స్ట్రీమ్ ఇంపార్టెంట్. ఆయన నామం ఎంత ఇంపార్టెంటో నీతి గురించి నీకు క్లారిటీ ఉండాలా. ఎందుకంటే నీతి గురించి నీకు తెలియకుంటే నువ్వు ప్రార్థన సరిగ్గా చేయలేవు. ప్రార్థనలో నువ్వు చేసే విధానంలో చాలా తేడా ఉంటుంది. నీకు ఈ నీతి అనేది తెలియకోకుంటే నీ ప్రార్థన సరిగా ఉండదు. నీకు నీతి, నువ్వు దేవుని నీతి అయి ఉన్నామని నీకు తెలియకుంటే, నీకు అర్థం కాకుంటే నువ్వు ప్రార్థనలో బోల్డ్గా దేవుని ఎదుట ప్రార్థన చేయలేవు. దేవుని ఎదుట నీకు బోల్డ్నెస్ ఉండదు, కాన్ఫిడెన్స్ ఉండదు. ఈ యొక్క నువ్వు నీతిమంతుడు అనేది నీకు సంపూర్ణంగా అర్థం కాకుండా నీకు తెలుసు. చాలా మందికి తెలియదు కాబట్టే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు వారి ప్రార్థన ఎట్లుంటుందంటే, వాళ్ళు దేవునితో కూడా చెప్తారు, వారి ప్రార్థన చేసేవాడు లైక్ మెంటల్ కండిషన్ ఎట్లుంటుందంటే, నేను అయోగ్యుడిని, అపరిశుద్ధుడిని, పాపిని. ప్రార్థన అన్నాడు దేవుడు. వాళ్ళు ప్రార్థన చేస్తారు కానీ నేను నీతిమంతుణ్ణి అనేది వాళ్ళకి తెలియకుంటే, వారు ప్రార్థన చేసేటప్పుడు వారి యొక్క నేచర్ ఎట్లుంటుందంటే, వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుంటుందంటే, నేను అయోగ్యుని, అన్ఫిట్ని, నేను అన్వర్తీని, నేను చివరికి నేను పాపిని. అందుకే నా ప్రార్థన దేవుడు వినడు అనే ఒక భావనలో ఉంటారు. ప్రార్థన జీవితానికి నీతిమంతుడు అనేది క్లియర్గా అర్థం చేసుకున్నప్పుడే నీ ప్రార్థన జీవితం బాగుంటుంది. ప్రార్థనలో కుంటుపడుతుంది, ప్రార్థనలో నీకు జవాబు రాదు, ప్రార్థన నీ సామర్థ్యమైన ప్రార్థన. దగ్గర తినంటారా? నూతన నిబంధన తర్వాత నీ జీవితము టోటల్గా మార్పు చెందింది. నువ్వు టోటల్గా చేంజ్ అయిన వ్యక్తిని. నూతన నిబంధన ఎప్పుడు స్టార్ట్ అయింది? పునరుత్థాన దినమందు. ఓకే, రిజరెక్షన్ డే. ఓకేనా? ఆ దినమందు మనిషి యొక్క హిస్టరీ చేంజ్ అయింది. ఆదాము పాపం చేసిన రోజు ఎంత ప్రామినెంట్ డే అది. ఆదాం పాపం చేసిన రోజు చాలా చెడ్డ దినం అది. ఓకేనా? దానికంటే ఈ సృష్టిలో మించిన దినం ఏదంటే రిజరెక్షన్ డే. ఎందుకంటే ఆ రోజు ఈ సృష్టిలో మనిషి జీవితంలో టోటల్ చేంజ్ తెచ్చిన దినం అది. హిస్టరీ చేంజ్, మనిషి యొక్క జీవితమే చేంజ్ అయిన దినం. అందుకే నేను చెప్పాను మీకు, వినండి. అందుకే సింపుల్గా తీసుకోద్దండి. యేసుప్రభు చనిపోయినాడు అంటే, యేసుప్రభు మన కొరకు చనిపోయా. నేను ఈ పాప వింటాను. యేసుప్రభు మన కొరకు చనిపోయా,
పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచాడంటే దాన్ని అలాగే తీసుకుంది. చాలా సీరియస్ మాటలవే. అది సువార్త. ఏంటి చనిపోవడం అంటే? యేసు ప్రభు చనిపోయిన రోజు మనుషులంతా చచ్చిపోయినారు. మనుషులు అందరూ ఏ దాంట్లో ఉన్నారు? పాపంలో. ఓకే, ఇది కన్ఫ్యూజ్ కాదు. పాపం చచ్చిపోయింది ఆ రోజు. సర్వలోకంలో ఉండే పాపము చచ్చిపోయింది ఆ రోజు. అది కూడా ఆయన పాపంగా మారి మన కొరకు చనిపోయాడు. ఇంకోటి చెప్తున్నా మీకు, ఆ రోజు సమస్త చావు చచ్చిపోయింది. ప్రతి చెడు మరణించింది. డెత్ డైడ్ విత్ జీసస్. ఆ రోజు ఎట్లా ఆదాం నుంచి వచ్చిన ప్రతి చెడు చచ్చిపోయింది యేసు ప్రభుతో పాటే. ఏదైతే రాకూడదో దేవుడు వెయిట్ చేస్తున్న, సృష్టి ఆరంభం నుంచి వెయిట్ చేస్తున్న దినము, సృష్టించక ముందు నుంచే వెయిట్ చేస్తానే దినం, అది రిజరెక్షన్ డే. ఆ రోజు కోసం దేవుడు కాసుకొని ఉన్నాడు. ఇంకా ఆదాము పుట్టక ముందే ప్లాన్ చేసిన దినం ఆ దినం, రిజరెక్షన్ డే. సో అందుకే ఆ రోజు మొత్తం చచ్చిపోవడం జరిగింది పిల్లరా. పాపం చచ్చిపోయి, సింపుల్గా మీరు అట్లా అర్థం, మొత్తం పాపం చచ్చిపోయింది. ఆయన చెడు చచ్చిపోయింది, రోగం చచ్చిపోయింది, బీదరికం చచ్చిపోయింది, శాపం చచ్చిపోయింది, నరకం చచ్చిపోయింది, అన్నీ చచ్చిపోయింది. పాతి పెట్టబడ్డం అంటే ఏమో తెలుసా? పాతి పెట్టబడ్డం అంటే సమస్తాన్ని పాతి పెట్టించారు. రిజరెక్షన్ డే, పునరుత్థాన దినం, అనగా నూతన సృష్టి మొదలు పెట్టిన దినం ఆ రోజు. రోజు సంఘం ఆరంభమైనది కూడా యాక్చువల్గా. బికాజ్ దీని ముందు విశ్వాసులుగా కూడి అంతా స్టార్ట్ అయినప్పటికీ అర్థమవుతుందా? అంత ఇంపార్టెంట్ రిజరెక్షన్ డే. ఈవెన్ సబ్బాతు దినం కంటే కూడా ఇంపార్టెంట్ డే రిజరెక్షన్ డే. అందుకే మనం వచ్చేది, ప్రపంచమంతా సండే రోజు కూడుకునేది ఎందుకు? పునరుత్థాన దినమున దేవుడు చేసిన మేలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని మనస్సు నిండా ఏం జరిగింది మా జీవితాల్లో యేసు ప్రభు మరణ పునరుత్థానం ద్వారా దాన్ని జ్ఞాపకం చేసుకునేకే మనం వచ్చేది. ప్రపంచమంతా సండే రోజు కూడుకొని దేవుణ్ణి స్తుతించి గణపరిచి మహిమపరిచేది. అందుకే సండే రోజు నెగ్లెక్ట్ చేయకూడదు. చిన్న ఉదాహరణ మీకు చెప్తా. నేను ఇప్పుడే చెప్పాను, సబ్బాతు కంటే శ్రేష్టమైన దినము పునరుత్థాన దినము, రిజరెక్షన్ డే. సండే, సాటర్డే కాదు. ఎందుకు దాన్ని ఆచరించడము? దానికంటే దాన్ని సూపర్ సీట్ చేసిన దినము రిజరెక్షన్ డే. నేనంట సబ్బాత్ దినాన్ని ఆచరించేటప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా మీకు? 58, జస్ట్ ఒక వాక్యం పెట్టాను, 58:13. ఒకసారి జస్ట్ చూస్తాం ఏం రాబడి. యెషయా గ్రంథం 58:13-14 చూడండి. జస్ట్ సబ్బాత్ గురించి మీకు, నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా. సండే ఎందుకు? చాలాసార్లు పాస్టర్స్, నేనే కాదు ప్రతి పాస్టర్ సంఘానికి చెప్పేది అదే, సండే మిస్ అయిపోయింది. సండే ఎందుకంటే చాలామంది సండే అంటే శుక్రవారం వాళ్ళు పోతారు, బుధవారం వీళ్ళు పోతారు, మంగళవారం వాళ్ళు పోతారు, సండే మేము పోతాం. మా మతంలో సండే ఇది మతము కాదు, అందుకు కాదు నువ్వు వస్తాండే సండే. నీకు వాల్యూ తెలియదు కాబట్టి నువ్వు సండే కూడా దుమ్గా కొడుతూ ఉంటావు. ఏ పని. చూడండి దేవుడు ఏమంటాడు సబ్బాత్ దినం గురించి. పాత నియమంలో సబ్బాతు, కొత్త నియమం వచ్చేది రిజరెక్షన్ డే. ఏమన్నాడు? నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నువ్వు ఊరకుండి నెడల. విశ్రాంతి దినము ఏం చేయకూడదు? ప్రతిష్ఠిత దినం. అది ప్రతిష్ఠిత అంటే నేను చెప్పి ఇప్పుడే పిల్లల గురించి. ఆ దినం ఏం చేస్తాం? పిల్లల్ని ప్రతిష్ఠించినప్పుడు దేవుడు అంటాడు, ఈ బిడ్డ నా బిడ్డ. దురాత్మలకు తెలుసు ఈ బిడ్డ ఈ బిడ్డ నుంచి చేసేదని వీలు లేదని. మనం ఇస్తే తప్ప వాని చేతుల్లోకి పిల్లల్ని మళ్ళీ ప్రతిష్ఠించిన తర్వాత ఎవరు ముట్టేకి లేదు. ఈ వారంలో దేవుడు ఈ దినాన్ని ప్రతిష్ఠించాడు. సబ్బాత్ దినాన్ని ప్రతిష్ఠించిన దినమని ఊరకుండి నెడల. విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు
ఘనమైనదని నీవు అనుకుని దాన్ని ఘనంగా ఆచరించినడలా నీకు ఇష్టమైన పనులు చేయక. ఎంత క్లియర్ తెలుగు. మనం చాలా అజ్ఞానంగా ఇష్టమైన పనులకు పరిగెడుతుంటాము. నేను అందుకే స్టార్టింగ్లో చెప్పా, పిల్లల గురించి చెప్పేటప్పుడు దీన్ని చూస్తా అంటాడు దేవుడు నీ హృదయాన్ని. మీరు జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, తప్పదు. నేను డిసైడ్ చేయను మీరు సండే రావాలా వద్దా అని, మీ చేతుల్లో ఉంది నా మాట చెప్పేది. ఎందుకంటే మీకు దేవునికి మధ్యలో మీ హృదయము ఆయన చూస్తా అన్నాడు. పోకుండా జరుగుతుంది అయినా పోతాను అంటే అది నీ లెక్క ఆయనతో. కానీ యథార్థవంతుల్ని అయినా మన జీవితంలో శుభం జరిగేది. అందుకే యథార్థంగా ఉండాలి మనము. సండే రోజు ఆమె ఫోన్ చేసింది, బర్త్డే సార్ అందుకని రాలేదు. నువ్వు లెక్కేసుకో ఎంత యథార్థం. నువ్వు లేకుంటే బర్త్డే ఆగదు, ఈవెన్ నువ్వు పోకుంటే పెళ్ళి కూడా ఆగదు. ఎవరైనా ఉన్నది చూడండి, నాకు చెప్పండి, నాకు తెలియకేమన్నా. మీరు పోకుంటే పెళ్లి కూతురు అలిగి వెళ్ళిపోయింది, పెళ్లి కూడా వెళ్ళిపోయి ఆ పెళ్ళి క్యాన్సల్ అయింది, నేను అంతా ప్రామినెంట్ సార్ అని ఉన్నారు. ఎవరన్నా కానీ ఇక్కడ కనపడినారు ఎవరన్నా? అప్పుడు పట్టించుకోడు. నువ్వు పోకుండా పోండి, పెళ్ళి ఖచ్చితంగా పోవాలి, పోండి బర్త్డేకి. ఎప్పుడు చర్చైనా పోండి. ఏ గేట్లో నూకేస్తారా మీకు? పోనీ అదనే చెప్పండి, పోయింటే నూకేసినా సార్ బయటికి. ఏమవుతుందో తెలుసా, నువ్వు చర్చ అయినకపోతే గొప్ప సాక్ష్యం అది. నువ్వు పోయి అప్పుడు పోయి ఏమ్మా ఇప్పుడు వచ్చానంటే గుండెల మీద చేసుకుని చెప్పాలా, చర్చికి పోయిచ్చా దేవుణ్ణి స్తుతించి కనపడుచొచ్చా. ఇట్లే చూడాలి అందరూ నీ దిక్కు. నా పని చేయవు, నీకు వాళ్ళు దేవుడు. ఇంకా ఆటికి పోతావు ఫస్ట్. ఈయన మర్యాద పోయినా పర్లే, అట్లా లైఫ్ అట్లా బాగుండదు. మళ్ళా చెప్పాలను చర్చికి పోస్తాను మా దేవుడు. ఏం రాచ్చు కదా, ఓ రోజు పోకుంటే ఏమవుతుంది? ఏం చెప్తావు అప్పుడు? చాలా మందికి తెలియదు ఏం చెప్పాలా. చెప్తాను, చెప్పండి ఏం చెప్పాలా. నాకు ఏం జరిగిందో ఆ రోజు నీకు తెలియదుమా. ఆ రోజే మరణాన్ని దాటిన దినం నాది, స్వర్గాన్ని నాదిగా చేసుకున్న దినం. ప్రతి ఆశీర్వాదాలకి నా ప్రభువు నన్ను అర్హుడుగా చేసిన దినం అది. ఈ సృష్టిలో నాకు ప్రాముఖ్యమైన దినం ఏదన్నా ఉందంటే నా ప్రభువు నా కొరకు చనిపోయి పాతిపెట్టబడి నా కోసం తిరిగి లేచి నన్ను దీవించిన దినం అది. ఆ దినాన్ని నేను అమ్ముకోను. అందుకే దేవుడు అంటాడు అది ప్రతిష్ఠిత దినం అని. అందుకే ఇంగ్లీష్లో సండేకి ఏమన్నా రాబడింది ఇంగ్లీష్లో? లార్డ్స్ డే. That's Lord's day, not your day. Don't play with that day. ఇది మీ వ్యాపారాలు జరగవు. బైబిల్లో ఒక పోషన్ ఉంది, ఏంటంటే పిల్లోడుగా నువ్వు ఉంటే నువ్వు దాసుడుగానే ఉంటావు. పెద్దగా అయినప్పుడు తండ్రి ఏం చేస్తాడు? తన ఆస్తిని చెప్తాడు. నువ్వు జీవితాంతము చిన్న పిల్లల పనులే చేస్తాంటే ఆత్మీయ జీవితంలో కూడా దేవునితో కూడా దేవుడు ఇవ్వాల్సింది ఇల్లేడు. నీకు దేవుడు ఎదుగు ఆత్మీయంగా. లేకుంటే పాపం అన్యులు వాళ్ళు ఆదివారం పెళ్లి పెట్టుకున్నారు, నువ్వు వాళ్ళతో పోయి 8కే పోయి కూర్చున్నావు. ముందే ఆడ దొరుకుతుందో అయిపోతున్నారు. ఈరోజు మొత్తానికి మాకు దోశ ఉంది. ఈరోజు మీకు నాకు కూడా అర్థం కాదు ఎందుకు ప్రభా ఇడ్లీ దోశ సాంబార్. పొద్దునే పోలా చీర కొన్నాం, అంత వేసుకున్నాం, నగలన్నా చూసి అనాలి ఆడపోయి. అలా టిఫిన్ కూడా చేయాలి. టిఫిన్ రమ్మా వాళ్ళు అదే పనికి పిలిచినారు, వాళ్ళు టిఫిన్ చేస్తానము. మీరు రాకుంటే ఎట్లా? పెళ్లి కొడుకు అదే పనికి ఫోన్ చేసినాడు నాకు. అట్లే పెళ్లి కొడుకు ఈడు ఉండేది నేను కాదు, యేసు ప్రభు. నేను అనుకునేది అతన్ని నిలిచిపెట్టి ఆడికి పోతాను. టిఫిన్ కూడా రమ్మన్నారు. నువ్వు రాకుంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు టిఫిన్ మానేరు, నువ్వు పోకుండా పెళ్లి మానేరు. అదే పనిగా లేటుగా చర్చ తర్వాత పో, ఈ ప్రభువును గణపరచుకో. పెద్ద దగ్గరికి వెళ్ళొచ్చు అడిగినప్పుడు చెప్పు, దినమే కదా ఈ సృష్టిలో శ్రేష్టమైన దినం, బ్రతికించిన దినం అదే. అందుకే శాపం తీసేయబడింది, మరణం తీసేయబడింది.
జీవం వచ్చిన రోజు ఆ రోజు. అదే ప్రభు ఏమంటాడు, ప్రతిష్ఠిత దినమని ఘనమైనదని అనుకుని దాన్ని ఘనంగా ఆచరించిన ఎడల. సబ్బాత్ దినం ఏ దానికి షిఫ్ట్ అయింది? రిజరెక్షన్ డేకి. యేసుప్రభు ఏమన్నాడు, నేనే సబ్బాతుని, నేనే పునరుత్థానాన్ని, సబ్బాతుని నేను సంపూర్ణం చేశాను. ఓకేనా? చూడండి, ఆచరించిన నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారం చేయకయు, లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదువు, దేశం యొక్క ఉన్నత స్థలం నిన్ను ఎక్కించదని. చూడండి, ఎక్కడుంది ఘనత? పెళ్లి కొడుకు పిలిచాడు పోయి, అది కాదు ఘనత. ఇక్కడ నిన్ను గణపరిచేవాడు దేవుడు. ఎందుకు నువ్వు ఆయన్ని గణపరిచావు? ఆయన దగ్గరికి వచ్చి ఆ తర్వాత తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవం ఉంచదు. ఏం కాదు, ఇంకా ఏంది అనుభవం ఉంచేది? యాకోబు స్వాస్థ్యం అంటే ఏంటి? అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలన్నీ. నిన్ను ఇంట్లో ఆశీర్వదిస్తా, నిన్ను బయట ఆశీర్వదిస్తా, నీ చేతి కార్యాలు దీవిస్తా, నేను తలస్థానంలో పెడతాను కానీ తూక స్థానంలో పెట్టాను. నీ కొరకు ఆకాశాన్ని తెరిచి నేను ఐశ్వర్యాన్ని కుమ్మిలిస్తా, అప్పు ఇచ్చేవాడినిగా పెడతా, అప్పు తీసుకునేవాడిగా పెట్టాను. నేను నీ శత్రులు ఒక మార్గంలో వస్తే 7 మార్గంలో పారిపోతారు. నీ పిల్లల్ని నేను ఆశీర్వదిస్తా, భూమి మీద నీ సంతానాన్ని వర్ధిల్ల చేస్తా, వాళ్ళని నేను తలస్థానంలో పెడతాను కానీ తూక స్థానంలో పెట్టాను. ఈ వాగ్దానాలు నీ అనుభవంలో ఉంచుతాను. ఓకేనా? రిజరెక్షన్ డే ఈజ్ ఇంపార్టెంట్ డే. అందుకే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వచ్చి మనము పునరుత్థాన దినం జరుపుకుంటాం కదా. ఓకే, ఏం జరిగింది ఆ రోజు? నీ జీవితంలో బలమైన డిఫరెన్స్ దేవుడు తీసుకొచ్చాడు. పాత జీవితాన్ని, కొత్త జీవితాన్ని. నిన్న శుక్రవారం చూపించాను నేను. జస్ట్ ఒకసారి పెట్టినారా, 2006-14 తొందరగా ముగిస్తాను. నేను టైంకి ముగిస్తాను. నా యొక్క పోర్షన్ నేను నెక్స్ట్ వీక్ షిఫ్ట్ చేసుకుని జస్ట్ టచ్ చేయండి. 2 కొరింథీ 6:14 చూసుకున్నాం. ఏం జరిగింది ఆ రోజు రిజరెక్షన్ డే నీకు? చూడండి ఇక్కడ, మీరు అవిశ్వాసితో తోడుగా ఉండకుడి. ఏం జరిగింది ఆ రోజు? నీతికి దుర్నీతికి ఏం నువ్వు నీతిమంతుడుగా చేయబడిన దినం ఆ రోజు. అంతేకాదు, వెలుగునకు చీకటికి ఏం పొత్తు? నువ్వు ఎవరివి? వెలుగువి, వాళ్ళు చీకటి. లిటరలీ వాళ్ళలో సాతాను నివసిస్తాడు, నీలో దేవుడు నివసిస్తాడు. ఏం జరిగింది రిజరెక్షన్ డే? నువ్వు నీతిగా చేయబడ్డావు, నువ్వు వెలుగుగా చేయబడ్డావు. ఆ తర్వాత క్రీస్తుకు బెలియాలకి నువ్వు క్రీస్తుగా మార్చబడ్డావు. బెలియాలు ఎవరు? సైతాన్ బ్రదర్. నువ్వు అంతకుముందు ఎవరితో ఉంటేవి? సాతాన్ అని బైబిల్ పిలుస్తుంది. సర్ప సంతానం అన్నాడు యేసుప్రభు. మీ తండ్రి యొక్క అపవాది అన్నాడు వాళ్ళతో. చూడండి ఏం జరిగింది రిజరెక్షన్ డే? క్రీస్తుగా మనం మార్చబడ్డాం. ఏంటి క్రీస్తుగా అంటే? ఇప్పుడు దేవుడు చాలా ఈయన చాలా సూపర్ మాటలు ఇవి. అందుకు నువ్వు చూసుకోవాలి. అందుకు క్రైస్తవులు ఎందుకు అనుభవించారంటే, దాన్ని ఈయన వెళ్ళిపోతే దాన్ని ఎక్స్పీరియన్స్ చేయరు మళ్ళీ. అంటే దానికి అర్థం ఏంటంటే, క్రీస్తు అంటే నిన్ను చూసినప్పుడు అంతా యేసు ప్రభులో నిన్ను చూస్తాడు. యేసు ప్రభుని చూసి ఎంత మురిసిపోతాడు, నిన్ను చూసి అంత మురిసిపోతాడు దేవుడు. ప్రతి క్షణం నేను కొన్ని విషయాలు చూపిస్తాను. నీతిలో ప్రతి క్షణము నిన్ను చూసి మురిసిపోతూ ఉంటాడు దేవుడు. నువ్వు అనుకున్నట్లు నువ్వు ఈ సృష్టికి సంబంధించిన వ్యక్తి కాదు. ఓకేనే? క్రీస్తుకు బెలియాలకి ఏం సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయం నాకు విగ్రహంతో. నువ్వు నేను దేవుని ఆలయం, మనం జీవం గల దేవుని ఆలయమే ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను వారిలో. ఇది జరిగింది రిజరెక్షన్. సో బిడ్డ, నూతన నిబంధనకి పాత నిబంధనకి చాలా తేడా ఉంది. ఆ ప్రజలకు మనకు చాలా తేడా ఉంది. మీరు నేను చదివాం కదా, దేవుని ఇంకా వెలుగే ఉన్నాం. ఓకే, జాగ్రత్త చూడండి. కొన్ని డిఫరెన్సెస్ చెప్పి వదిలేస్తాను. పాత నిబంధన గ్రంథంలో పాత నిబంధన ప్రజలకి మనకు ఏం తేడా? రెజరెక్షన్ డేలో మనకి ఏం జరిగింది? మనం నూతన సృష్టిగా చేయబడి ఉన్నాం. ఓకే, ఏంటి తేడా? ఉదాహరణకి 2-3 తేడాలు 4 తేడాలు చెప్పి నేను నెక్స్ట్ వీక్. ఫస్ట్ తేడా ఏప్రిల్ 10 పెట్టి, వారు వారి పాపములు కడగబడలేదు, వారి పాపములు కప్పబడి ఉన్నాయి. పాత నిబంధన ఉన్న ప్రజల యొక్క పాపములు కప్పబడి ఉన్నాయి బిడ్డ. అర్థమైందా మీకు? ఏ రక్తం ద్వారా?
గొర్రెల రక్తము, ఎడ్ల రక్తం ద్వారా వారి యొక్క పాపములు కప్పబడి ఉన్నాయి. అదే రాయబడింది. ధర్మశాస్త్రం రాబోచున్న మేలు చేయగలదని, కానీ ఆ తర్వాత చూసారు 2వ వాక్యం పెట్టినైనా, అలాగూ చేయగలిగిన ఎలా సేవించి ఒక్కసారి మనస్సాక్షి. ఓకే, 3వ వాక్యం. అయితే ఆ బలులు అర్పించడం చేత ఏటేటా పాపములు వాళ్ళకి జ్ఞాపకం వచ్చున్నవి. వాళ్ళ పాపములు కడగబలేదు, కప్పబడి ఉన్నాయి. తేడా చూడండి. కానీ నా పాపములు చూడండి బిడ్డ, కడగబడి ఉన్నాయి. యేసు రక్తం ద్వారా నా పాపములు కడగబడి ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రజలకు అది లేదు. నా పాపములు కడగబడి ఉన్నాయి. తెలుసా విషయం? నీ మీద నా మీద ఎప్పుడు పాపం నిలబడదు. అదేంటి సార్? చూడండి, నీ పాపములన్నీ క్షమించేశాడు దేవుడు. ఈవెన్ నువ్వు రేపు చేసేది, రేపు సంవత్సరం చేసేది, నువ్వు చచ్చిపోయిన దూరం చేసే పాపాలన్నీ కూడా ప్రభు రక్తంతో కడిగేశాడు. లేకుంటే ఆయన ప్రభువే కాదు. చాలా మంది క్రైస్తవులు అనుకునేది ముందు చూడండి, ఆయన పాపం చేశాననుకో, ఇంతవరకు క్షమించాడు. ఈ పాపం గురించి మళ్ళా నేను శిక్ష అనుభవించాలా అంటే ఈ పాపం నా మీద ఉంది. అయితే ఆయన రక్షకుడే కాదు. ఎందుకంటే ఈ రోజు వరకే రక్షకుడు, అంతే కదా, రేపటికి. అందుకే నా పాపములు శాశ్వతంగా కడిగివేయబడి ఉన్నాయి. పాపము లేని జీవితం. అయితే ఒకటి మాట గుర్తుపెట్టుకోండి, నేను పాపం చేశామనుకో అనవసరంగా పనిష్మెంట్ తీసుకుంటాం. ఎవరు పనిష్ చేస్తారు? దేవుడు కాదు. పాపం చేయడానికి జీతం ఉంటుంది నీ దగ్గర, నీ మీద. ఎవరైనా హత్య చేసావనుకో, హత్య చేసి ఏమవుతుందమ్మా? జైల్లో వేస్తారు. పాపం వేసుకుని రక్షణ. అది పాపానికి ప్రతిఫలం ఉంది. అర్థమైందా? మనము హలో, ఓకే, అది తేడా మనకి వాళ్ళకి. ఓకే, వాళ్ళ నేచర్, వాళ్ళ స్వభావం మార్పు చెందలేదు. స్వభావమే ఉండేది వాళ్ళ దగ్గర. ఈవెన్ పాపములు కప్పబడి ఉన్నా వారిలో అదే స్వభావం ఉండేది. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులో పాత స్వభావం ఉండేది. వాళ్ళు నీతిమంతులుగా ఎంచబడ్డారు, నీతిమంతులు కాదు. దే ఆర్ కౌంటెడ్ యాజ్ రైచియస్. అందుకే వాళ్ళలో నేచర్ పోలా. ఏ నేచరు? ఆ పాపపు స్వభావం ఉండింది వాళ్ళలో. జాగ్రత్త, నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అందుకే దేవుని కృప ద్వారా పెద్ద 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 అద్భుతాలు చేసేవాళ్ళు. వాళ్ళు అంతే బ్లండర్ పాపాలు కూడా చేసేవాళ్ళు. కానీ జాగ్రత్త ఏనండి, ఇదే మనకు ఆనందం ఇచ్చే ప్రతి క్షణము జీవితంలో. ఇప్పుడు బ్రతికేటప్పుడు నీకు నాకు ఏం జరిగింది తెలుసా? నా పాత నేచర్ తీసివేయబడింది. దేవుని నేచర్ మనలో ఉండేది. అందుకే మనం పాపం చేయలేము. మన ఆత్మ పాపం చేయలేదు. మనం పాపం చేయలేము. మన పాపం మన మీద రాజ్యం చేయలేదు. మళ్ళీ ఇంకో పాయింట్ వస్తుంది సార్. కానీ నేను చేస్తాను కదా సార్, దీన్ని నేచర్ కాదు చెప్పిస్తాండి. అది నీ మైండ్లో ఉండే ప్రోగ్రామ్ నీతో చెప్పిస్తాండి. అది అందుకే ఆ ప్రోగ్రామ్ని నాశనం చేయడానికి ఏం చేయాలా? నోరు తెరిచి నువ్వు ఎవరో యేసు ప్రభులో నువ్వు ఏమై ఉన్నావో దేవునికి వాక్యం ఏం చెప్తుందో నువ్వు చెప్పినప్పుడు దాన్ని నాశనం చేస్తావు. ఆ ప్రోగ్రామ్ని నువ్వు పాపము బ్రతకలేదు. అందుకే బైబిల్ డిమాండ్ చేస్తుంది, పాపము చేయకుడి అని, పాపమును ఏలనీకుడి అని. సో నా నేచర్ చేంజ్ అయింది. ఏ రోజు నువ్వు ఓకే క్లియర్, నేను యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన రోజు రక్తంతో పాపం అంతా కడిగివేయబడింది. మనం పాపం కాదు, మనం నీతిమంతులము. అయితే నేచర్ ఏమైంది?
తీసివేయబడి ఏ నేచర్ వచ్చింది మనలోకి? దేవుని నేచర్, క్రీస్తు నేచర్ వచ్చింది. 5 ఎఫెసీ 4:24. ఎఫెసీ 4:24 ఎవరు చదవండి, ఇంగ్లీష్ ఇంకా చాలా బాగుంటుంది. నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టించబడిన మీరు నేను. ఆ రోజు ఏం చేయబడింది? రిజరెక్షన్ అంటే నీవు నేను దేవుని పోలిక నేచర్లో సృష్టించబడిన ఏం స్వభావం ఉంది? ఇప్పుడు నవీన స్వభావం ధరించుకుని నవీన స్వభావం కలిగి ఉన్నాం మనము. ఇంగ్లీష్లో చాలా బాగా రాయండి, పెట్టగలం వెంటనే. వీఆర్ క్రియేటెడ్ ఇన్ ట్రూ రైచియస్నెస్ అండ్ ట్రూ హోలీనెస్. చాలా బాగుంటుంది ఇంగ్లీష్. తెలుగులో కూడా బాగా రాస్తారు, చదివాం మనము. That you put on new man which was created according to God in true righteousness and true holiness. See, నిజమైన నీతిలో మనము సృష్టి. నిజమైన నీతి ఎవరు? యేసు ప్రభు నీతిమంతుడు. ఇప్పుడు జాగ్రత్త, యేసు ప్రభు ఎంత నీతిమంతుడో, ఎంత పరిశుద్ధుడో, ఆయనలో ఉన్న నేచర్ ఇప్పుడు మనలో ఉండేది. అందుకే నేను ఎప్పుడు నోరు తెరచమంటాను. దేవుడు కామాంధుడు కాదు, నేను కామాంధుని కాదు. ఆయన నేచర్ నాలో ఉంది. ఆయన కోపిష్టి కాదు, నేను కోపిష్టిని కాదు. ఎందుకంటే దేవుడు నేచర్ నాలో ఉంది. దేవుడు ఎట్లా ప్రజల్ని క్షమిస్తాడో నేను వాళ్ళకి క్షమిస్తాను, ఎందుకంటే ఆయన నేచర్ నాలో ఉంది. ఎప్పుడైతే నువ్వు చెప్తావో ఆయన నేచర్ నాలో, నేచర్ ఉంది నీలో నాలో. అంటే దేవుళ్ళ ప్రేమించి దేవుళ్ళ క్షమించి. అందుకే బైబిల్ అనేది దేవుళ్ళ ప్రేమించుడి, దేవుళ్ళ క్షమించుడు, క్రీస్తుని పోలి జీవించుడి, దేవుని పోలి జీవించుడి. కోతి ఎట్లా జీవిస్తుంది? దేవుని పోలి. కోతి మాదిరి జీవిస్తుంది. ఇప్పుడు నేను దేవుళ్ళు ఎలా జీవించాను? దేవుని నేచర్ నాలో వచ్చింది. అతని మనంలో ఇది లేదు బిడ్డ. వాళ్ళ పాపములు కప్పబడిన వాళ్ళ నేచర్ చేంజ్ కాలే. మూడవది మీరు చూస్తే పాత నిబంధనల ప్రజల్లో సర్వెంట్స్, సేవకులు. మీరు చెప్పాలంటే డిక్షనరీ చూస్తాను నేను ఈరోజు. పనివాళ్ళు. జాగ్రత్త. అబ్రహాము పనివాడు దేవుని దగ్గర. హలో, దానియేలు సర్వెంట్స్ వాళ్ళు. పాత నిబంధన గ్రంథంలో ఉండే ప్రాఫిట్స్ కానీ దానియేలు, షద్రెకు, ఇంకా హెజ్కేలు, ఆమోసు, ఎవరైనా తీసుకోండి. అందుకే రిజరెక్షన్ డే మా జీవితంలో గొప్పది. అందుకే ఆదివారం వచ్చిన దేవుడు నేర్పరిచింది. ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని స్థితి ఆరంభించాడు. ఏంటది? జాగ్రత్తగా వినండి. పాత నిబంధనలు ఉండే ప్రవక్తలు అందరూ దేవుని పనులు, సర్వెంట్స్, సేవకులు. తెలుగులో పనివారు అని తెలుగులో రాయబడింది డిక్షనరీలో. ఈవెన్ యాజకులు పనివాళ్ళు దేవునికి. ఇజ్రాయెల్ జనాంగం అంతా పనివాళ్ళు దేవునికి. నువ్వు నేను పనులం కాదు, నువ్వు నేను దేవునికి కుమారుడు, కుమార్తె. దుఃఖకరమైన విషయం అంటే ప్రజలకు తెలియదు, క్రైస్తవ బిడ్డలకు తెలియదు. అందుకే ఎప్పుడు చూసినా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థనలో ఆయన్ని బాధ పెట్టే మాటలే. అయోగ్యుడిని, అప్రస్తుడిని, భ్రష్టుడిని, ఏదో మొత్తము. వీలైతే కొంతమంది జంతువుల పేర్లు చెప్తుంటారు వాళ్ళ మీద. దేవుడు ఎప్పుడు చెప్పలేడు నువ్వు గాడిదివి, కుక్కవి అని. ప్రజలు అనుకుంటారు చాలా హంబుల్ ఇది, అట్లా చెప్తే దేవుడు సంతోషపడతాడు. కుక్కనయా, గాడిదినయా, అయోగ్యుని, అపాతుని, మూర్ఖున్నయా, దుర్మార్గున్నయా. దేవుడు ఎప్పుడు సంతోషపడ్డ ఈ మాటల ద్వారా ఎన్నడే కానీ సంతోషపడ్డాడు. దేవుడు ఏం చేస్తాడు? నవ్వుకొని, అరే పిల్లోడు ఇంకా పెద్ద కాలేదే, పిల్లోడికి సరిగ్గా చెప్పడం లేదు చర్చలో, అంతే. ఇంకా బైబిల్ ఏడో ఒప్పుకోదు ఈ మాటలని. బైబిల్ ఏమంటుంది? మీరు నేను దేవుని యొక్క కుమారులము, కుమార్తెలము. ఇది తేడా వాళ్ళకి మనకి. ఇది జరిగిండేది. నీతి గురించి నేర్చుకోవాలి మనము. అందుకని జస్ట్ ఇవి స్టార్టింగ్ పాయింట్ చెప్తున్నా. నాలుగోది, వాళ్ళు ధర్మశాస్త్రానికి లోబడి బ్రతికేవారు, మనము కృపకి లోబడి బ్రతుకుతున్నాం. ధర్మశాస్త్రము వాళ్ళకు ఏం చేసేది? ఎప్పుడు దూషించేది. అసలు ధర్మశాస్త్రం ఇచ్చినది దూషించడానికి. సార్ దూషించడానికి ఎందుకంటే దూషించేది వాళ్ళ. నేను పాపిని, నాకు రక్షకుడు అవసరమని వాళ్ళకి తెలియబడేది. అందుకే ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడు వాళ్ళకి. మనకేమిచ్చాడు? మనకు కృప విడుదల చేసి. ఇప్పుడు మనము
ధర్మశాస్త్రం వాళ్ళని దూషించేది. కానీ మనకి ఇప్పుడు కృప ద్వారా మనం ఏం చేస్తాం, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాం మనం. ఇదే పాత నిబంధన గ్రంథంలో 10 ఆజ్ఞలు చేయలేకపోయేవారు వాళ్ళు. ఎందుకు? నేచర్, సైతాన్ నేచర్ కదా అది, మనిషి నేచర్ అది, పాపపు నేచర్ అది. ఇప్పుడు మీరు నేను 10 ఆజ్ఞలు ఈజీగా చేయగలము. ఎందుకు చెప్పండి? క్రీస్తు స్వభావం ఉండేది. క్రీస్తు ఒక్కడే ఈ సృష్టిలో 10 ఆజ్ఞలు నెరవేర్చినది. ఆ నేచర్ మీకు నాకు ఎవడు లేదు. వాళ్ళ దగ్గర 5వ పాయింట్ లిమిటెడ్ రైచియస్నెస్ ఉండేది. అందుకే వాళ్ళు దేవుని ఎదుటికి పోయేటప్పుడు వారి ప్రార్థనా విధానం వేరే ఉండేది. ఇప్పుడు నువ్వు నేను దేవుని ఎదుటికి పోయినప్పుడు నీతిమంతులము, దేవుని దగ్గర పోయినప్పుడు అదే నీతి అంటే ఏంటి? దేవుడి యొక్క ఎదుట స్టాండింగ్, మనం ఏ స్థితిలో నిలబడతాం, మన స్థితి ఏంటి దేవుని ఎదుట, దేవుడు ఎలా చూస్తాడు మనల్ని అని తెలియజేసేదే నీతి. రేపు వారం ఈ నుంచి ముందుకు తీసుకెళ్తాను నేను. ఓకే, ఎందుకంటే నీతి గురించి తెలియక సంఘాల్లో ప్రీచ్ చేయక, ఒక జస్ట్ 2 నిమిషాలు ప్లీజ్. ఓకే, నీతి గురించి తెలియక ప్రీచ్ చేయక ఎప్పుడు ఏం జరిగింది యేసు ప్రభు మరణ పునరుత్థానం ద్వారా తెలియకపోవడం వలన క్రైస్తవుల స్థితి ఎట్లుందో తెలుసా? ధైర్యం లేదు క్రైస్తవుల్లో, ఆనందం లేదు క్రైస్తవుల్లో, దేవునితో ఎలా మాట్లాడాలో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు క్రైస్తవులు. ఎందుకు తెలుసా? ప్రీచింగ్ అట్లా. ఏం ప్రీచింగ్? కండెమ్నేషన్ ప్రీచింగ్, అక్యూజేషన్ ప్రీచింగ్. తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, కానీ కండెమ్నేషన్ ప్రీచింగ్. ఇప్పటికీ నువ్వు అయోగ్యుడివి, నువ్వు పాపివి, నువ్వు అన్హోలీ పర్సన్వి, నువ్వు అన్ఫిట్ పర్సన్వి. అలా సంఘము ప్రీచ్ చేయడం వల్ల నీకు దేవుడు తన నీతిని ఇచ్చాడు. నువ్వు దేవుని ఎదుట నిలబడుకున్నావు. నువ్వు నూతన సృష్టివి, దేవుని స్వభావం నీలో ఉంది, రక్తంతో కడబడి ఉన్నవాడివి నువ్వు అని చెప్పకపోవడం వలన దేవుని బిడ్డలు శుభ్రంగా నిలబడలేకపోతాను, లోకంతో పోరాడలేకపోతున్నారు, సైతాన్తో పోరాడలేకపోతున్నారు, ఎదురు పడలేకపోతాను. ఎందుకు తెలుసా? ప్రీచింగే శుక్ర, సోమ, ఆది, మంగళ ఎప్పుడు దొరికిన సంఘాల్లో కండెమ్ ప్రీచ్ చేయడం. యేసు ప్రభులో మనం ఏమై ఉన్నాం, మనకు ఏం జరిగింది ఆయన మరణ పునరుత్థానం ద్వారా, ఇప్పుడు మన యొక్క స్థితి ఏంటి? ఆ వాక్యం అదే చెప్పబడింది 2 కొరింథీ 5:21. ఏంగా జస్ట్ ఇంత చెప్పినా మీరు కన్ఫ్యూజన్లో పోతారు. ఆ వాక్యం చదువు నేను, ఎందుకంటే మీకు నాకు తెలిసి కొంతమంది అట్లా దాని నుంచి వచ్చింటారు కాబట్టి, అది వినింటారు కాబట్టి. ఇదేం రాబడింది? ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఎగునట్లు పాపం మెరుగని ఆయనను మనకు పాపముగా, ఇప్పుడు ప్రజెంట్. ఓకేనా? అంటే మనకి ఎప్పుడో కాదు, 2 రాకల్లో కాదు, ఇప్పుడే. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా మీకు. యేసు ప్రభులో పాపం ఉండేనా? యేసు ప్రభు పాపం చేశాడా? చెప్పండి, ఎవరైనా చేసిండే చూసిండే? చదివారు ఎక్కడన్నా బైబిల్లో? ఆయనలో పాపం లేదు, ఆయన మాటల్లో పాపం లేదు, ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన రక్తంలో పాపం లేదు కదా. పాపం లేనివాడు యేసు ప్రభు. అది నమ్ముతారా? పాపం ఎరుగని వాడు. అయితే ఏంగా మారాడు ఆయన? ఓకే, ఎందుకోసము? మన కోసము. అరే ఆయన పాపం లేనివాడని నమ్ముతున్నారు. ఆయన పాపంగా మార్చబడ్డా? ఎంతమంది నమ్ముతారు ఆయన పాపంగా మార్చబడ్డారని? మరి నువ్వు నీతిమంతులుగా మార్చబడ్డావని ఎందుకు నమ్మవు? జాగ్రత్తగా చిన్న మాట, ఇది గొప్ప మిరాకల్. యేసు ప్రభు పాపం లేనివాడు, పాపం ఎరుగనివాడు, పాపం చేయనివాడు. అద్భుతం చేశాడు దేవుడు. అక్కడ ఏం అద్భుతం చేశాడు చెప్తున్నా? సర్వ పాపాలన్నీ తీసుకొని మొత్తం చుట్టి యేసుప్రభు మీద వేశాడు. యేసుప్రభు ఏంగా మారాడు? పాపంగా మారాడు. ఇటు సైడ్ తిరిగి మనల్ని, పాపంతో నిండిన మనల్ని, ఆ పాపం అంతా తీసి ఆయన మీద వేశాడు. కాబట్టి ఆయన నీతిని తీసుకొని మన మీద వేశాడు. ఇదే దేవుడు చేసిన అద్భుతం. ఇది నమ్మకోకుంటే నువ్వు ఏం బైబిల్ నమ్ముతానో?
ఆయన పాపంగా మారి నువ్వు నీతిమంతుడుగా మారావు. నీతిమంతుడు అంటే ఏంటి? దేవుని ఎదుట ఇప్పుడు యేసు ప్రభులా నువ్వు నిలబడి ఉన్నావు. నువ్వు పాపం లేని వాడివి, నీతిమంతుడివి, నువ్వు పరిశుద్ధుడివి. ఇప్పుడు నువ్వు ప్రార్థనలోకి వచ్చిన తర్వాత, అందుకే ప్రార్థనలో నీతి అనేది చాలా ముఖ్యమని చెప్పాను నేను. ఈ యొక్క ఈ యొక్క వర్చ్యూ అండ్ ఈ యొక్క బెనిఫిట్, ఈ యొక్క బ్లెస్సింగ్, నామం చూసుకున్నాం. రెండోది ఏంటి? నీతి. నువ్వు అక్కడికి వచ్చినప్పుడు నువ్వు ఆయన్ని చూసి, నేను అయోగ్యుడిని, పాపిని, పాపాత్ముని అనే భావనలో నువ్వు ఆయన ఎదుట ఉంటే నువ్వు ప్రేయర్ చేయలేవు. ఆయన ఎదుట నీ పాపం, నీ ప్రార్థన అనేది చేరలేదు. ఎందుకంటే నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయడంలా. 2000 సంవత్సరాల క్రితము ఏం జరిగిందో తెలుసా తండ్రి? నా జీవితంలో ఆయన పాపంగా మారి నేను నీతిమంతుడుగా మారా. నువ్వే చేసినది అది. ఎందుకంటే నేను నీతిమంతుడున్నాయి. ఒకప్పుడు మనం పాపులం, నేను కాదనడంలా. ఇప్పుడు కాదు. అందుకే ప్రార్థనలో ఏం చేయాలా? ఎలా ప్రార్థన చేస్తాం? ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ అప్రిషియేట్ చేయాలి ఆయనకు. అప్రిషియేషన్ ఏం తెలుసా? కృతజ్ఞతలు తండ్రి, నీ పరిశుద్ధ రక్తంతో నన్ను కడిగి నాకు నీతిమంతుని చేశావు, ధన్యుని చేశావు, యోగ్యుని చేశావు. అయినా ఈరోజు నీ ఎదుట నిలబడి తండ్రి అని పెంచుకునే భాగ్యం ఇచ్చావు. నాకు నీ కుమారుడు ద్వారా ఆస్తినిచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, నాకు పిల్లలు ఇచ్చావు. నాకు చేయలేం మేలంటూ లేదు. నీ కృతజ్ఞతలో నీకు ఇచ్చిన దాన్ని బట్టి అప్రిషియేట్ చేసి నువ్వు అప్పుడు నీ యొక్క వాగ్దానాన్ని దేవుని దగ్గర పెడతావే ప్రార్థనలో, అది రైట్ ప్రేయర్. నువ్వు వాడిపోయి ఇది అన్నావు అనుకో ఆయన దగ్గర, అది ఇది అని, ఇంకా ఆయన ద్వారా ఏం జరిగిందో నీకు అర్థం కాలే, లేకపోతే నువ్వు ఆ అజ్ఞానంగా మాట్లాడడం వల్ల ఇంకా అవిశ్వాసం ఉన్నామని దేవుని ప్రార్థన ఊరికే ఏదంటే అది మాట్లాడేది కాదు. ప్రార్థనలో చాలా జ్ఞానం కలిగి అర్థం చేసుకుని దేవుని దగ్గర ప్రార్థించాలి. ఓకే, నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తే ఇటు నుంచి చాలా విషయాలు ఉన్నాయి మనకు. నేను కట్ చేసి మీకు కొన్ని విషయాలు చెప్పగలిగాను. ఓకే, ప్రార్థన చేసుకున్నాను. తండ్రి, మరి ప్రతి శుక్రవారం ఈ ప్రార్థన గురించి నేర్చుకుంటున్నాం. ఇప్పుడు రైచియస్నెస్ గురించి, నీతి గురించి మేము నేర్చుకుంటా ఉండగా మీరే మాకు సహాయం చేయండి. చాలా అవసరమైన సబ్జెక్టు, క్లియర్గా అర్థం కావాలి. ఇందులో కన్ఫ్యూజ్ అయితే మాకు చాలా ఇబ్బందులు పడతాం మేము. సో అందుకనే పరిశుద్ధాం తండ్రి, విన్నారు బిడ్డలు, వీరు కన్ఫ్యూజ్ కాకుండా వీరికి క్లారిటీ ఇవ్వండి. పరిశుద్ధాం తండ్రి, మీరు మాట్లాడండి. రాబోయే దినాల్లో ఈ సబ్జెక్టులో ఇంకా మేము లోతుల్లోకి వెళ్తుండగా మీరే మాకు ఈ యొక్క విషయాలు తెలియజేయమని. ఎందుకంటే దీన్ని తెలుసుకోగా మేము బహు ధైర్యంతో మేము జీవిస్తాం తండ్రి. ధైర్యంతో మా శత్రువు ఎదుట నిలబడతాం. ధైర్యంతో ఈ లోకంలో జీవిస్తాం, ఆనందంగా జీవిస్తాం, సంతోషంగా జీవిస్తాం. ఎందుకంటే మేము యేసు ప్రభు ఏమై ఉన్నాడో యేసు అలా చేయబడి ఉన్నాం కాబట్టి సమస్త ఘనత మీకు తెలిసి యేసుక్రీస్తుని పెడుకుంటున్నాం తండ్రి. ఆమె రెండు చేతులు ఎత్తి దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం మనకు, మన కుటుంబాలకి ఇప్పుడు సదాకాలం చూడను గాక. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. సో టైం 9 గంటలకే సండే రోజు